పంచాయతీ నుండి యాడ్ అవ్వడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇంకా అలాగా టీములు పెంచుతూ ఓన్లీ మరి సంక్రాంతి రోజే కాకుండా మరి మిగతా హాలిడేస్ టైంలో కంపల్సరీగా ఒక 5 టీంలో 10 టీంలో మరి ఇక్కడ ఆడుకునే విధంగా ఉండాలని చెప్పేసి అని కోరుకుంటూ, యువకులన్న అతనికి ఒక మంచి సదుద్దేశం, ఆ సదుద్దేశంతో మరి గత 6 సంవత్సరాల క్రితం ఓన్లీ మన అంతకాపల్లి పంచాయతీకే యువకులందరికీ కూడా మరి క్రికెట్ టోర్నమెంట్ పెట్టి సంక్రాంతికి అందరినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఏ భేదాభిప్రాయాలు లేకుండా అందరూ ఒక సోదర భావంతో ఈ యొక్క క్రీడలు నిర్వహించి ఆయన ఆధ్వర్యంలో ఇంత ఘనంగా మరి జరుపుకుంటాం అంటే ఆయనకు మరింత మనందరికీ ఇంకా ఉత్సాహపరిచే విధంగా ఆయన ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఓన్లీ ఇళ్ళ వరకే పరిమితం కాకుండా మరి అందరినీ కూడా పంచాయతీలో ఉన్నటువంటి యువకులందరినీ కూడా ఉత్సాహపరుస్తూ క్రీడల్లో మరింత ముందుకు రాణించాలని ఆలోచనతో ఒక మంచి సంకల్పంతో మరి అందరినీ కూడా ఇక్కడ ఒక పండగ వాతావరణంలో తీసుకొచ్చినటువంటి కారకులు మా అందరి ఆప్తులు లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ ఎండి గారు చొక్కాకుల వెంకటరావు గారికి, యువకులు మరి ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి రోజున ఇది ఒక కన్నుల పండుగగా మరి ఇందులో పార్టిసిపేట్ చేసి ఆనందాన్ని అనిపిస్తూ ఉన్నారు. మరి ఆ భగవంతుడు ఏదైతే మా గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి ఉన్నారో వారు కూడా మా యువకులపైన పెద్దవాళ్ళపైన వారి ఆశీర్వాదాలు ఉండాలని. మళ్ళీ మర్చిపోయానండి, ప్రెస్ వారందరికీ కూడా మీరు ప్రతి సంవత్సరం కూడా యథావిధిగా ఎలా జరుపుకుంటున్నారో తేడాపాడాలు లేకుండా కూడా మన గ్రామంలో అందరూ మన గ్రామానికి సంబంధించిన వాళ్ళని కనుక మీరందరూ కూడా తేడాపాడాలు లేకుండా జరుపుకోవాలనేసి మేము లాస్ట్ టైం ఒక మాట చెప్పాము. మీరు ఓన్లీ పంచాయతీకే పరిమితం కాకుండా మండలంలో కూడా మీరు ఆడాలి, మన పంచాయతీకి మంచి పేరు తీసుకురావాలి. అదేవిధంగా దాని తర్వాత జిల్లా స్థాయిలో కూడా ఆడాలి. మంచి పేరు తీసుకొస్తే మనం ఈ ప్రతి సంవత్సరం ఆడిన దానికి ఒక నిదర్శనంగా నిలుస్తుందనేసి మీ అందరికీ మీకు చెప్పడం జరుగుతుంది. వేరే ఈ సంక్రాంతి 3 రోజులు కూడా పిల్లలు పాడవకూడదు, ముఖ్యంగా యువకులు పాడవకూడదు అని ముఖ్యంగా మరి ఈ కార్యక్రమాన్ని ఆ రోజు పెట్టడం, ఆ రోజు అనుకోవడం జరిగింది. అనుకునే విధంగా మరి మీరు కూడా సహకరిస్తూ, ఎందుకంటే ఈరోజు మన 3 గ్రామాల్లో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో బాగా చదువుకున్నటువంటి యువకులు మరి దూర ప్రదేశాల్లో ఉంటా ఉన్నారు. చాలామంది ఫారెన్లో ఉంటా ఉన్నారు. బెంగళూరు, హైదరాబాదు, ఇక చెన్నై, ఇతర రాష్ట్రాల్లో కూడా మరి ఈ తాలూకు ఐటీ కంపెనీల్లో కానీ చాలామంది ఇతర మరి ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా చాలామంది స్థిరపడి ఉన్నారు. వారందరినీ కూడా ఒక వేదికపై రావాలి. ఎందుకంటే పిల్లలు ఎవరో నేనంటే వారికి తెలియదు, వారంటే నాకు తెలియదు. రేపు మండల స్థాయిలో కానీ అలాగే జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మీరందరూ కూడా మరి ఆ స్థాయికి ఎదగాలని చెప్పేసి ముఖ్యంగా మరి ఆ భగవంతుని ముత్యాలమ్మ తల్లిని కూడా నేను కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. ఎదుటి వాళ్ళకి తెలియదు, పక్క ఊరు వాళ్ళకి తెలియదు. అలాగే గైరం చెరువు కింద ఉంటే ఆ తాలూకు ఏరియా వాళ్ళకి తెలుసు కాబట్టి పక్క ఊరు వాళ్ళకి తెలియదు. కానీ ఈరోజు ఎవరు ఇక్కడ ఈ తాలూకు వేదికపై వచ్చి చాలామంది పరిచయాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు, పరిచయాలు చేసుకుంటూ ఉన్నారు. నేను పలానా అబ్బాయిని, నేను పలానా ఉద్యోగం చేస్తూ ఉన్నాను, పలానా దగ్గర ఉన్నానని చెప్పేసి ఈరోజు అందరూ కూడా పరిచయాలు చేసుకుంటూ ఉన్నారు.